అంబేద్కర్ గురించి చెప్పుకొని వాళ్ళకి తెలియజేసేటువంటి అవసరం ఉన్నప్పటికీ మనం ఒక టీం లేక ఉమ్మడిగా కలిసి లేక అదంతా పేరేది వర్ధంతి రోజు కూడా ఒక చీకటిగా అతను ఒక వెలుగుతో క్యాండిల్ ముట్టిద్దామంటే మనము మనకు లేవు అంటే ఎందుకు జరుగుతుంది అంటే కమిటీ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఒక 5 కావాలి ఆ విషయం తీసుకుంటారు. మనకు బిజినెస్ మ్యాన్ ఉంటారు, ప్రజాప్రతినిధులు ఉంటారు, ఎవరో తలో పంచుకోవి అమ్మగా తమ్మి అన్న పంపారంటే అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. సెంటర్ మధ్యలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. కాంస్య విగ్రహం జై భీమ్ విధానం అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ విగ్రహ అభివృద్ధి అంబేద్కర్ ఆలోచన విధానం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం వేములవాడ పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని 1995 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి గారైన నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగింది. గత 30 సంవత్సరాల నుంచి నేటి వరకు అంబేద్కర్ విగ్రహం అభివృద్ధి జరగకపోవడం చాలా బాధాకరం. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని గార్డెన్ సెంటర్ పాయింట్లో ఏర్పాటు చేసి వారి యొక్క జయంతి, వర్ధంతి మరియు వారికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనువైన ప్రదేశాన్ని ఏర్పాటు చేయవలసిందిగా గౌరవనీయులు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారిని కోరుకోవడం జరుగుతుంది. ఇట్టి డిజైన్ను మార్చి అంబేద్కర్ గారి గౌరవం, వారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా డిజైన్ రూపొందించాలని కోరుకోవడం జరుగుతుంది. ఏదైతే ఈ యొక్క డిజైన్ చేయడం జరిగిందో దానిపై అన్ని వర్గాల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులం, మరి ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల నాయకులు అందరం కలిసి ఈరోజు మరి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో అందరి ఏకాభిప్రాయం ఏంటంటే మరి ఇప్పుడున్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని జరపకుండా మరి మధ్యలో గ్యాప్ ఇచ్చి మరి ఇంకా అంబేద్కర్ కు దూరంలో ఏదైతే వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు చేస్తున్నారో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ యొక్క సిరిసిల్ల మాదిరిగా అదేవిధంగా మరి ఎక్కడైతే కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేస్తారో ఈ యొక్క కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేసి మరి అంబేద్కర్ ని కొంచెం వెనుకకు జరిపి మరి ముందట ఆ స్థలాన్ని ఏర్పాటు చేసి రేపటి రోజున ఏదైనా సమస్య వచ్చినా వర్ధంతి గాని జయంతికి గాని ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ మహనీయుడికి ఘనంగా మరి కార్యక్రమాలు చేసే విధంగా, ఆయన గౌరవాన్ని పెంచే విధంగా, భావితరాలకు ఆయన చరిత్ర తెలిసే విధంగా ఇక్కడ ఈ యొక్క డిజైన్ ను మార్చాలని చెప్పి అందరూ కూడా ఏకాభిప్రాయం రావడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఇక్కడ అందరం కూడా ఈ యొక్క స్థలాన్ని పరిశీలించి మరి పత్రికా ముఖంగా మరి ఎలక్ట్రానిక్ ముఖంగా మేము దయచేసి పెద్దలు మరి యొక్క స్థానిక శాసనసభ్యులు ఆదిశీరన్న గారిని కూడా త్వరలోనే మేము కలిసి మరి ఈ డిజైన్ ని మార్చాలని చెప్పి అందరం కలిసి కలుస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున జై భీమ్ తెలియజేస్తున్నాం. అందరికీ జై భీములు. మరి వేములవాడ కాన్సెన్స్ కి మరి ముఖ్య పట్టణమైనటువంటి వేములవాడ నడిబొడ్డున ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం మరి ఇప్పుడు డెవలప్మెంట్ లో భాగంగా మరి ఇక్కడ నిర్మాణం చేపడుతున్నారు. ఆ యొక్క అంబేద్కర్ విగ్రహం